మీరు పనిచేయండి, మీరు బాగుపడండి. ప్రజలకు ఇబ్బంది పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు పెత్తనం చేయాలంటే మీ ఆటలు సాగవు. మీరు ఒకసారి ఆలోచించండి. నాయకులంటే ఆదర్శంగా ఉండాలి. నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి. నన్ను మీరు 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడన్నా నేరాలు చేశాడని విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకుని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్లు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతిలోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞమారిగా చేస్తాను. నేను యజ్ఞమారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైనుంది.